అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాసన సింహంలో ఆరోగ్య సంస్థలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1090వ కార్యక్రమం. 21 సంవత్సరాలు కంప్లీట్ చేసి 22వ సంవత్సరం మనం ప్రవేశించాము. ఈ 22 సంవత్సరాల నుంచి మనం ప్రతి శనివారం నిపుణులైన వైద్యుల ద్వారా వారి రంగాలు తెలియని విషయాలను తెలియజేస్తున్నాం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. అందరికీ ఆరోగ్యమైన అవగాహన అందించాలని, అన్ని విషయాలను అందించాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని గత 21 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఈ రోజున ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ పి హరిత గారు, ఆమె స్త్రీలలో అదుపులేని మూత్రం, దిస్ వెరీ వెరీ కామన్. ఇప్పుడు మామూలుగా గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఒకసారి కంట్రోల్ లేకుండా అయిపోతుంది. కొంత దగ్గితే తుమ్మితే ఒకసారి హచ్ అన్నసరి ఈ మూత్రం పడిపోతుంటుంది. కొంత దగ్గితే హచ్ అంటే పడిపోతుంది. ఎందుకని? కంట్రోల్, ఇన్కాంటినెన్స్ అంటాం. కంట్రోల్ లేకుండా మూత్రం పడిపోవడం లేదు. దిస్ వెరీ కామన్ ప్రాబ్లం. లేడీస్లో చాలా ఎంప్రెసింగ్గా ఉంటుంది. నలుగురితో కూర్చున్న చోట, నలుగురితో ఉన్న చోట ఒక్కసారి సంతోషంగా ఏదో నవ్వారనుకోండి మూత్రం పడిపోతుంది. ఎంత బాధాకర విషయం. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు అవ్వాలి? ఈ అవగాహన చేసుకోవాలి. దీనికి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఎలాగ మనం కంట్రోల్ చేసుకుంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. దీన్ని డాక్టర్ పి హరిత గారు, యూరో గైనకాలజిస్ట్, ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడతారు. ముందుగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మారు గారికి, సమరం గారికి ధన్యవాదాలు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రకంగా అందరినీ మిమ్మల్ని కలుసుకొని మీకు రెగ్యులర్ కామన్ ప్రాబ్లం లేడీస్ ఫేస్ చేసేది, సో దాని గురించి మాట్లాడి అవగాహన పెంచి దానికి ట్రీట్మెంట్ ఉంది అని చాలామందికి తెలియదు. సో దానికి ట్రీట్మెంట్ ఉంది అని ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు ఈ టాక్ తర్వాత. సో యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే డాక్టర్ గారు చెప్పినట్టు మనకి మూత్రం మీద కంట్రోల్ లేకపోవటాన్ని ఇన్కాంటినెన్స్ అంటారు. సో ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు ఏంటి, సహజంగా యూరినేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకుందాం. సో మనకి మూత్రకోశం అంట, యూరినరీ బ్లాడర్. సో యూరినరీ బ్లాడర్లో యూరిన్ మెల్లగా ఫిల్ అవుతున్న కొద్దీ, సో ఆల్మోస్ట్ ఫిల్ అయింది లేదా ఫుల్ అయింది అనుకున్నప్పుడు మనకి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి. సో మనకి మూత్రం ఫుల్గా ఉంది, మన యూరిన్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఈ సిగ్నల్స్ వచ్చిన తర్వాత, సో మనం నార్మల్ పీపుల్లో అయితే కొంతమంది నార్మల్ పీపుల్లో యూరిన్ ఆపుకోగలం కొంచెం సేపు. సో అదే ఈ ఏమన్నా ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో అయితే ఈ మూత్రం ఆపుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది ఏంటో తెలుసుకుందాం. సో ఈ ఇన్కాంటినెన్స్ అనేది మేజర్గా 3 రకాలండి. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, వంగినప్పుడు, లేచినప్పుడు, సో ఇటువంటి పరిస్థితుల్లో యూరిన్ కంట్రోల్ లేకుండా పడిపోవడాన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. సో ఇది ఎవరిలో చూస్తాము? ఆడవాళ్ళలో చూస్తాము, మగవారిలో చూస్తాం, ఇద్దరిలో చూస్తాము. కాకపోతే ఆడవాళ్ళలో 2 రెట్లు అధికంగా చూస్తాం స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది. సో ఈ ఇన్కాంటినెన్స్ వల్ల ఏంటి ఎఫెక్ట్, లేడీస్ అనేవాళ్ళు సో ఎలా బాధపడుతూ ఉంటారు, వాళ్ళ మీద ముందు సైకలాజికల్గా, సోషల్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. సమాజంలో బయటికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పార్టీకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది. పొరపాటున ఇంటికి వస్తారు బంధువులు, నవ్వుకోవాలంటే ఎక్కడ యూరిన్ లీక్ అయిపోద్దో, బట్టలు తడిచిపోతాయో అని చాలా సిగ్గుగా, భయంగా ఉంటారు. కొంతమంది కొన్ని రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు ప్రేయర్స్కి వెళ్తా ఉంటారు. రెగ్యులర్ ప్రేయర్స్లో సో ఏమన్నా యూరిన్ లీక్ అయితే అది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ఎందుకు వస్తుంది, కారణాలు. సో దీనికి కారణం మెయిన్గా లేడీస్లో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, ఆ 9 నెలలు ఆ బేబీని క్యారీ చేసినప్పుడు ఆ యూట్రస్ అంటారు, గర్భసంచి బరువు అంతా మనం కింద మజిల్స్, సో దానికి సపోర్ట్ ఇచ్చే మజిల్స్ మీద పడుతుంది ఆ వెయిట్. సో ఆ వెయిట్ పడినప్పుడు ఆ పెల్విక్ మజిల్స్ అనేది వీక్ అవుతూ ఉంటాయి. సో మీరు ఈ వీడియోలో చూసినట్టయితే ఎప్పుడైతే దగ్గితే, తుమ్మితే లేదా ఏమన్నా పరిగెత్తినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు పొట్ట లోపల మనకి ప్రెషర్ పెరుగుతుంది. సో ఆ పొట్ట లోపల ప్రెషర్ పెరిగినప్పుడు ఆ ప్రెషర్ అంతా మన మూత్రకోశం మీద పడుతుంది. సో ఆ మూత్రకోశాన్ని సపోర్ట్ చేసే మజిల్స్ పెల్విక్ మజిల్స్ అంటాము. సో
సో ఈ పెల్విక్ మజిల్స్ ఎప్పుడైతే వీక్గా ఉంటాయో ఆ మూత్రకోశ నుంచి బయటకు వచ్చే యూరిన్ ట్యూబ్ గట్టిగా మూసుకుని ఉండలేదు. సో ఆ యూరిన్ ట్యూబ్ అనేది టైట్గా క్లోజ్ చేసుకోలేనప్పుడు దాని మీద ప్రెషర్ ఉన్నప్పుడు యూరిన్ అనేది మనకి బయటకు లీక్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి కారణాలు మనం అనుకున్నట్టు ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్. డెలివరీ టైంలో కనుక సో మనం ఏమన్నా పరికరాలు వేసి బేబీని తీసినా, పెద్ద బేబీ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి డెలివరీ కష్టంగా ఉంటుంది. ఆ బేబీ తల వచ్చి కింద కండరాలు ఆ మజిల్స్ మీద కూర్చున్నప్పుడు ఏంటంటే అవి బాగా స్ట్రెచ్ అయ్యి కొంతమందిలో అయితే కొన్ని టేర్స్ వచ్చి దానివల్ల వీక్నెస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కానీ, సిజేరియన్ అయిన వాళ్ళు కానీ ఆఫ్టర్ డెలివరీ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటాం మనం. ఇటువంటి ఎక్సర్సైజెస్ చేసుకోవటం వల్ల దీన్ని కంట్రోల్లో ఉంచుకోగలం. ఆ కీగిల్స్ ఎక్సర్సైజ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే మన చేతిలో ఉంది వెయిట్ గెయిన్. సో ఎక్కువ వెయిట్ ఉన్నాళ్ళు, ఒబెసిటీ, ఎక్కువ వెయిట్ అది ఉన్నప్పుడు సో మనవి ఈ పెల్విక్ మజిల్స్, అసలు పెల్విక్ మజిల్స్ అంటే ఏంటి? సో మనకి ఒక ప్లేట్ లాగా ఉంటుందండి మూత్రకోశం, విడపేగు, ఇంకా మోషన్ పేగు, ఇవన్నీ సపోర్ట్ చేసేవి, దాన్ని ఆ పొజిషన్లో ఉంచి సపోర్ట్ చేసే వాటిని పెల్విక్ మజిల్స్ అంటాం. సో ఈ పెల్విక్ మజిల్స్ మీద ఈవెన్ ఒబెసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉంటుంది. సో వీళ్ళల్లో ఇటువంటి ఇబ్బంది స్టార్ట్ అయినప్పుడు సో వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ సపోజ్ 80 kgs ఉన్నారు, ఒక 8 to 10 kgs తగ్గారు అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రాబ్లం అనేది చాలా కంట్రోల్లోకి వస్తుంది. ఇంకొకటి జెనెటికల్ అంటాము, అంటే వంశపారంపర్యంగా ఏమన్నా మజిల్ వీక్నెస్, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అలాంటివి ఉన్నప్పుడు సో కొంతమందిలో ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ లేకుండా డెలివరీలు అవ్వకపోయినా ఆ వీక్నెస్ అనేది చూస్తాము. జారటం అనేది, పేగు జారటం అనేది, ప్రొలాప్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది పేషెంట్ చెప్తారు, మాకు తుమ్మినా దగ్గినా లీక్ అవుతుంది అని. సో పేషెంట్ ఒకసారి చెప్పేదానికి అక్కడ జరిగేదానికి వాళ్ళు సరిగ్గా ఇంటర్ప్రిట్ చేసుకోలేకపోవచ్చు. సో మేము పేషెంట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే క్లినిక్లో మేము నిజంగా చూస్తాం, నిజంగా పేషెంట్కి అటువంటి ఇబ్బంది ఉందా, ఫుల్ బ్లాడర్ అంటాం, మూత్రం బాగా వస్తున్నప్పుడు పేషెంట్ ఎగ్జామిన్ చేసి అటువంటి లీక్ ఏమైనా ఉందా లేదా మేము నిర్ధారించుకున్న తర్వాత కానీ సో దానికి ట్రీట్మెంట్ గురించి మేము ముందుకెళ్ళాం. సో దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో మనం ఇప్పుడు చూస్తున్నట్టు సో అది యూరిన్ పాసేజ్ కింద ఏదైతే ఆ యూరిన్ ట్యూబ్ లో నుంచి యూరిన్ లీక్ అవుతుందో ప్రెషర్ పడినప్పుడు యూరినరీ బ్లాడర్ మీద, సో దాని కింద సపోర్ట్ ఇవ్వడానికి ఒక మెష్ లాంటిది మనం పెడతాము. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్. సో కోత కూడా చాలా తక్కువ. మనం ఇది వెజనల్గానే చేస్తామండి ఈ సర్జరీ. సో ఈజీగా 1 dayలో పేషెంట్ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు, సో ప్రాబ్లం లేకుండా. సో నెక్స్ట్ మేజర్గా మనం అనుకునేది ఇంకోటి ఏంటంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ పేరులోనే ఉంది మనకి. సో ఎక్కువగా పనిచేస్తుంది మూత్రం. ఎప్పుడైతే మనకి మూత్రం ఫుల్గా ఉన్నప్పుడు యూరినరీ బ్లాడర్ మనకి కంట్రాక్ట్ అవ్వాలో, ముడుచుకుని యూరిన్ బయటికి పంపించాలో, అలా లేకుండానే యూరిన్ కొంచెం కొంచెం ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి మూత్రకోశం కండరాలు ముడుచుకుని యూరిన్ బయటికి పాస్ అయిపోతూ ఉంటాయి. సో ఇది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది కొన్ని లక్షణాలు, ఇది ఒకటే ఒక డిసీజ్ కాదు. సో కొన్ని లక్షణాలు ఏముంటాయి ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో అంటే అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ, నాక్టూరియా అంటాం. సో అర్జెన్సీ అనేది ఏంటంటే మనకి యూరిన్కి వెళ్ళాలి అని అనిపించాక అసలు ఇంకా ఆగలేరు వాళ్ళు, సో అది దాని అర్జెన్సీ అంటాం. సో ఈ ఆగలేని క్రమంలో కొంతమంది వెళ్ళే దారిలో యూరిన్ కోల్పోవచ్చు, కొంతమంది కంట్రోల్ అవ్వచ్చు. ఆ అర్జెన్సీ అనేది ఉంటుంది వాళ్ళకి వెళ్ళేలోపు. ఇంకొకటి ఫ్రీక్వెన్సీ అంటాం. సాధారణంగా ఒక డే టైము మెలకుగా ఉన్నప్పుడు 7-8 సార్లు వెళ్ళటం యూరిన్కి అనేది నార్మల్. సో ఇది ఏమన్నా మోర్ దాన్ 10 times, కొంతమంది 20 times చెప్తారు, మాకు పావు గంటకి, అరగంటకి వెళ్తామండి, గంటకి. సో ఇది అనేది ఫ్రీక్వెన్సీ అంటాం, యూరినరీ ఫ్రీక్వెన్సీ. సో నెక్స్ట్ నాక్టూరియా, నిద్రలో లెగిసి యూరిన్కి వెళ్ళటం. సాధారణంగా 2 times యూరిన్కి వెళ్ళటం నిద్రలో అనేది ఓకే, నార్మల్. సో ఎనీథింగ్ మోర్ దాన్ 2 times మనం లెగిసి వెళ్తున్నాము బాత్రూమ్కి అంటే దాని గురించి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో దీనివల్ల నైట్ నిద్ర లెగిసినప్పుడు ఏంటి ప్రాబ్లమ్స్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో పెద్దవాళ్ళలో అయితే జీరియాట్రిక్ ఏమన్నా పడిన ఫ్రాక్చర్స్ ఆ ఇబ్బందులు ఎదురవుతాయి. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం,
వాళ్ళు నైట్ నిద్రలో ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తున్నారు, ఎక్కువ బాత్రూమ్ విజిట్స్ ఉన్నాయి అంటే మనం తెలుసుకోవాల్సింది వాళ్ళకి నిజంగా యూరిన్ వచ్చి మెలకు వస్తుందా, లేదు మెలకుగా ఉండి యూరిన్కి వెళ్తున్నారా, అదొకటి మనం క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకోవాలి వీళ్ళల్లో. సో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఒక హెల్దీ బ్లాడర్ నార్మల్ పేషెంట్స్లో అయితే యూరిన్ మొత్తం ఫిల్ అయిన తర్వాత మనకి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళి సో మనం యూరిన్ పాస్ చేయగలం మళ్ళీ రిటర్న్. సో వీళ్ళల్లో ఏమవుతుంది అంటే కొంచెం నర్వ్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆ సిగ్నల్స్ మూత్రం కంప్లీట్గా ఫిల్ అవ్వకుండానే బ్లాడర్లో లో నుంచి యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఎవరిలో చూస్తాము అంటే ఒకటి డయాబెటీస్ కూడా చెప్పచ్చు మనం ముఖ్య కారణం. ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళటం, డయాబెటీస్ కనుక కంట్రోల్లో లేదు, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే సో యూరిన్లో పాస్ అవుతూ ఉంటుంది గ్లూకోజు, దాని నుంచి మనకి యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, పాలియూరియా అంటాం. సో యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది. సో డయాబెటీస్ మధుమేహం ఉన్నాళ్ళు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే స్ట్రిక్ట్ యూరినరీ కంట్రోల్ ఇబ్బంది ఉన్నప్పుడు. ఇంకొకటి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిమ్టమ్స్కి మనకి మ్యాచ్ అయ్యేది యూరిన్ ఇన్ఫెక్షన్స్ అండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్లో ఎలా ఉంటాయి అంటే లక్షణాలు ఈ మూత్రం పోసుకున్నప్పుడు బాగా మంటగా ఉంటుంది, అది కొంచెం యూరిన్ వస్తుంది, ఎక్కువసార్లు వెళ్ళాలి. యూరిన్ కూడా ఏంటంటే డ్రాప్స్ పడతాయి, డ్రాప్స్ సన్నగా వస్తుంది దార. సో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో ఏమి ఉంటుంది అంటే ఇది కూడా ఎక్కువసార్లు వెళ్తాము, యూరిన్కి ఆపుకోలేకపోవటం. కాకపోతే ఇన్ఫెక్షన్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే మంట అనేది మనం ఎక్కువగా చూడం. యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుండా ఒట్టి ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో మంట అనేది మనం చూడము, యూరిన్ పాస్ చేసినప్పుడు మంట నొప్పి అనేది తక్కువ. ఇంకొకటి సో మనం ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేసుకుంటాము అంటే ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తాం. సో యూరిన్ ఎగ్జామినేషన్ అనేది ఒక సింపుల్ టెస్ట్, అందరికీ మనం రొటీన్గా ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి చేస్తాము. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, దాంట్లో ఏమైనా బ్లడ్ ఉందా, లేకపోతే ఎక్సెస్ గ్లూకోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి అట్లాంటివి ఏమైనా పాస్ అవుతున్నాయా చూసుకుంటాం. ఇన్ఫెక్షన్ ఉంటే యూరిన్ కల్చర్ టెస్ట్ అంటాం. సో ఆ యూరిన్ కల్చర్ టెస్ట్ కూడా చేసుకుంటాము. ఆ తర్వాత సిస్టోస్కోపీ అంటాం. సిస్టోస్కోపీ అనేది అందరిలో చేయము, ఎవరికైతే రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, రిపీటెడ్గా ఈ మెడికల్ మనం ట్రీట్మెంట్ పెట్టినా కొంచెం కంట్రోల్ అవ్వటం లేదు, లేదా యూరిన్లో బ్లడ్ పాస్ అవుతుంది, లేదా యూరిన్కి ఇప్పుడే వెళ్ళొస్తారు కొంతమంది, వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మటే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినాక 1 minute మళ్ళీ యూరిన్ కారిపోతూ ఉంటుంది వాళ్ళకి తెలియకుండా. సో ఇది ఏంటంటే మనం పోస్ట్ మిక్చురేషన్ డ్రిబుల్ అంటాము. యూరిన్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ లెగవంగానే మళ్ళీ యూరిన్ కారిపోతాయి. ఇటువంటి కేసెస్లో మనం ఏమన్నా యూరిన్ బ్లాడర్లోకి లైట్ వేసి కెమెరా, ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా చూస్తాం బ్లాడరు యూరిన్ ట్యూబ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. తర్వాత సో మనం రొటీన్గా చేసే యూరిన్ టెస్ట్ ఇవి. ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్ ఎందుకు, సో మనకి కిడ్నీస్ ఎలా ఉన్నాయి, కిడ్నీస్, ఆ తర్వాత మూత్రకోశం, ఇంకేమన్నా గర్భసంచిలో ఏమన్నా గడ్డలు ఫైబ్రాయిడ్స్ లాంటివి మనకి ఏమన్నా ఉన్నాయా, లేదా ఓవరీస్ అంటాం, ఓవరీస్లో ఏమన్నా సిస్ట్లు ఉన్నాయా, పెద్ద ఏమన్నా గడ్డలు నీటి బుడగలు సిస్ట్లు ఉన్నప్పుడు దాని ప్రెషర్ అనేది మూత్రకోశం మీద పడుతుంది. ఆ మూత్రకోశం మీద పడినప్పుడు ఏంటంటే అది ఎక్కువ నిండకుండానే పద్దాక యూరిన్కి వెళ్ళాలి అనేది కొంచెం క్వాంటిటీకి యూరిన్ పాస్ అయిపోతూ ఉంటాయి. సో దీని ప్రెషర్ వల్ల పెద్ద మాసుల వల్ల. సో ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఇంకా మనం యూరిన్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వెళ్తున్నామా, ఇంకేమన్నా రిమైనింగ్ ఉన్నాయా, పోస్ట్ వాయిడ్ రెసిడ్యువల్ యూరిన్ అంటాం. సో ఇవన్నీ మనం అల్ట్రాసౌండ్లో అసెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే టెస్ట్ యూరోఫ్లోమెట్రీ అంటే ఆ ఇమేజ్లో చూస్తున్నట్టు మీకు ఒక పేషెంట్కి బ్లాడర్ ఫుల్ అయిన తర్వాత మూత్రం వస్తుంది అనుకున్నప్పుడు ఒక ఫనెల్లో నుంచి యూరిన్ పాస్ చేస్తారు, దానికి కింద సెన్సార్ ఉంటుంది. సో ఆ సెన్సార్ మనకి ఏం చెప్తుంది ఇన్ఫర్మేషన్, సో ఎంత క్వాంటిటీ యూరిన్ పాస్ చేశారు మీరు ఓవరాల్గా, ఈచ్ సెకండ్కి ఎంత క్వాంటిటీ ఎన్ని మిల్లీలీటర్స్ యూరిన్ వచ్చినాయి, అంటే ఫ్లో సన్నగా ఉంది అంటారు కొంతమంది, దారి తగ్గింది మాకు, లేకపోతే డిఫికల్ట్గా ఉంది యూరిన్ ముక్కిపోయాల్సి వస్తుంది రావట్లేదు ఎంత ముక్కినా అని చెప్తారు. అటువంటి వాళ్ళల్లో ఎంత స్పీడ్గా వస్తుంది అనేది మనం అసెస్ చేయడాన్ని యూరోఫ్లోమెట్రీ అంటాం.
సో నార్మల్గా ఏంటంటే పర్ సెకండ్ ఒక 15 to 30 ml యూరిన్ పాస్ చేయటం అనేది లేడీస్లో కామన్. సో ఇది ఈ ఫ్లో ఎనీథింగ్ లెస్ దాన్ 15 తగ్గింది అంటే మనం ఆలోచించుకోవాలి. సో దానికి కాజ్ ఏమై ఉండొచ్చు, యూరిన్ నుంచి బయటికి వచ్చే ట్యూబ్ ఏమన్నా కొంచెం సన్నబడిందా, బ్లాక్ అయిందా, సో దానివల్ల యూరిన్ పాస్ చేయలేకపోతున్నారా, లేదు అంటే యూరినరీ బ్లాడర్ మజిల్సే వీక్గా ఉండి, మజిల్స్ వీక్గా ఉన్నప్పుడు ఏం చేస్తే అవి ముడుచుకొని బయటికి యూరిన్ పాస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ కంట్రాక్షన్ అనేది మజిల్ వీక్గా ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి మనం పేషెంట్కి చెప్పేది, డాక్టర్ కనుక ఆ పేషెంట్కి చెప్పేది బ్లాడర్ డైరీ అంటాం. మనం ఒక చార్ట్ మెయింటైన్ చేయమంటామండి. ఆ బ్లాడర్ డైరీ అనేది 2-3 days నోట్ చేయాలి. వాళ్ళు ఏం నోట్ చేస్తారంటే ఈచ్ డే వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు ఎంత క్వాంటిటీ యూరిన్ పాస్ చేస్తున్నారు, సో యూరిన్ పాస్ చేసినప్పుడు ఎంత క్వాంటిటీ, అండ్ ఈచ్ టైం వాళ్ళు ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు వాటర్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, ఏదైనా డ్రింక్స్, కాఫీ, టీ ఏదైనా, సో ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అనేది నోట్ చేయాలి. ఒక్కోసారి పేషెంట్ మేము వాటర్ బాగానే తీసుకుంటున్నామండి అని చెప్తారు, అయినా అందులో చూస్తే మనకి సో కొంతమంది చాలా తక్కువ తీసుకుంటారు వాటర్. సో ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తున్నావు, ఎక్కువ యూరిన్కి వెళ్తున్నావు అంటారు. మన ఎగ్జాక్ట్గా ఈచ్ టైం పేషెంట్ 50 ml వెళ్తున్నారా, 100 ml వెళ్తున్నారా, 200 ml వెళ్తున్నారా, బాగానే ఫుల్ కెపాసిటీ యూరిన్ ఒక 400 ml వెళ్తున్నారా అనేది మనం కరెక్ట్గా అసెస్ చేసుకునేది ఆ బ్లాడర్ డైరీ నుంచి. సో ఇది పేషెంట్ వాళ్ళు ఎట్ హోమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నోట్ చేసుకుని మనకి తెచ్చి ఇస్తారు ఒక 2-3 days ఫైండింగ్స్. సో దీన్ని బట్టి ఏం చేస్తాం, ఆ బ్లాడర్ డైరీ అనేది మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీన్ని బట్టి మనం ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అంటాం, రెగ్యులేషన్. ఎక్కువ తీసుకునేట్టయితే కొంచెం తగ్గిస్తాము నార్మల్ ఇంటేక్కి, లేదు బాగా తక్కువ తీసుకునే వాళ్ళని అయితే లేదు కొంచెం పెంచి తీసుకోండి అని చెప్తాము. సో కొంతమంది ఎక్కడ యూరిన్ లీక్ అయిపోతుందో అని చెప్పి అస్సలు వాటర్ తాగటం అనేది మానేస్తారు. అటువంటి వాళ్ళు డిహైడ్రేషన్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్కి గురవుతారు కదా. సో అటువంటి వాళ్ళని అట్లీస్ట్ 6 to 8 glasses నార్మల్ ఇంటేక్ ఫ్లూయిడ్ తీసుకోవాలి అని చెప్పి ఎంకరేజ్ చేస్తాము. ఆ తర్వాత కొంతమంది ఉంటారు ఎక్కువ వాటర్, మా కిడ్నీస్ ఎక్కువ జాగ్రత్తతో కిడ్నీస్ ఎక్కడ పాడవుతాయో అని చెప్పి ఎక్కువ 5 లీటర్లు 6 లీటర్లు తాగే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళని మనం చాలా ఫ్లూయిడ్ రిస్ట్రిక్ట్ చేస్తాం, అంటే ఫ్లూయిడ్ తగ్గించి తీసుకోమని చెప్తాము ఇటువంటి వాళ్ళల్లో. ఇంకా నెక్స్ట్, సో ఈ ఈవినింగ్ టైం, ఇప్పుడు నైట్ ఎవరైతే యూరిన్కి ఎక్కువసార్లు లెగిసి వెళ్ళాలో అటువంటి వాళ్ళని ఏం చెప్తాం, ఈవినింగ్స్ ఆఫ్టర్ డిన్నర్ కానివ్వండి, ఆఫ్టర్ 3 to 4 hours బిఫోర్ స్లీప్ అట్లీస్ట్ వాటర్ ఇంటేక్ కొంచెం కంట్రోల్లో ఉంచమంటాం. బాగా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు దానికి నైట్ ఎక్కువసార్లు లెగవాల్సి వస్తూ ఉంటుంది. సో దీనికి కాంపెన్సేషన్గా ఈవినింగ్ వాటర్ ఇంటేక్ ఏదైతే తగ్గిస్తామో ఒక డేలో మొత్తం ప్రాపర్ హైడ్రేషన్ బాడీకి వెళ్ళేటట్టు డేలో చూసుకోవాలి. డేలో సరిపడా వాటర్ తీసుకుని ఈవినింగ్ నుంచి కొంచెం వాళ్ళని వాటర్ రెస్ట్రిక్ట్ చేయమంటాం. అది. సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఉంటారు హార్ట్ ఫెయిల్యూర్ కానీ అట్లాంటి పేషెంట్స్ ఉన్నప్పుడు కాళ్ళు అన్నీ వాపులు ఉంటాయి, ఏజ్ పెరిగే కొద్దీ కామన్గా చూస్తూ ఉంటాం వాపులు అవన్నీ. సో ఇటువంటి వాళ్ళు నైట్ పడుకొని ఉన్నప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ కాళ్ళ నుంచి ఫ్లూయిడ్ అంతా మనకి యూజువల్గా హార్ట్కి సర్క్యులేషన్ బ్యాక్ వెళ్ళి ఆ టైంలో ఫ్రీగా ఫ్లో అవుతుంది. మార్నింగ్ టైము వాళ్ళు నడిచేటప్పుడు కూర్చున్నప్పుడు కాళ్ళు కిందకి ఉన్నప్పుడు అంత బాగా సర్క్యులేషన్ వెళ్ళదు హార్ట్కి. సో ఆ టైంలో ఇటువంటి వాళ్ళలో కూడా నైట్ అనేది యూరిన్ పాసేజ్ ఎక్కువ చూస్తాం, నైట్ యూరిన్ ప్రొడక్షన్. సో ఇంకా మనకి దీనికి డైట్ మోడిఫికేషన్స్ ఏంటి, యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళటానికి, యూరిన్ కంట్రోల్లో ఉంచుకోవటానికి డైట్ మోడిఫికేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫ్లూయిడ్ గురించి తెలుసుకున్నాం మన లిక్విడ్స్. డైట్లో ఏంటి, స్పైసీ ఫుడ్ ఏమన్నా ఉంటే కనుక ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందికి మెనోపాజ్ వచ్చాక ఈస్ట్రోజన్ హార్మోన్స్ అవి తగ్గినప్పుడు సో ఆ బ్లాడర్ లోపల టిష్యూ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతుంది. ఏమాత్రం కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా, సిట్రస్ అంటారు పులుపు, బత్తాయి, కమల, నారింజ ఇట్లాంటివి ఏమి తీసుకున్నా వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. యూరిన్ మంట ఇమీడియట్గా పాస్ చేయాలి అనే ఫీలింగ్స్ ఉంటాయి. దీంతోపాటు ఇంకొకటి ముఖ్యమైనది కాఫీ, టీ కొంతమంది ఉంటారు రోజుకు 3 సార్లు 4 సార్లు తీసుకుంటారు. సో ఈ కాఫీ, టీ తగ్గించడం, కెఫీన్ ఇంటేక్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏం చేస్తుందంటే యూరిన్ ప్రొడక్షన్ని పెంచుతుంది, ఓవరాల్గా బాడీలో హైడ్రేషన్ కూడా తగ్గుతుంది మనకి.
ఇంకొకటి మనం ఇందాక అనుకున్నట్టు డయాబెటీస్, షుగర్ కంట్రోల్లో ఉంటే మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ మనం చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మజిల్ వీక్నెస్ అనేది ఏదైతే స్ట్రెస్ ఇన్కాంటినెన్సే కాదు, సో ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి మనం వెయిట్ లాస్ ఉండాలి. దాంతోపాటు ఆ మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. సో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ అంటాం. దీనికి ఇంకొకటి నేమ్ ఏంటంటే కీగిల్స్ ఎక్సర్సైజెస్. ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్ ఏంటి? ఇప్పుడు మనం పేషెంట్కి ఇనీషియల్గా మనం కూర్చుని చేసుకోవచ్చు, పడుకుని చేసుకోవచ్చు. ఇనీషియల్గా వాళ్ళకి అర్థం కావటం కోసం ఏం చెప్తాం, యూరిన్ పాస్ చేస్తుంటే మీరు మధ్యలో ఆపుకోవాలి. సో యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మధ్యలో ఫ్లో ఆపి ఒక 10 సెకండ్స్ కానీ ఎంతసేపు ఆపుకోగలిగితే అంతసేపు, అట్లీస్ట్ 10 to 15 సెకండ్స్ ఆపుకొని మళ్ళీ రిలాక్స్ చేసుకోవాలి. ఒక 10 to 15 సెకండ్స్ రిలాక్స్ చేసుకోవాలి. ఇలా ముడుచుకోవటం, రిలాక్స్ చేసుకోవటం, కంట్రాక్షన్, రిలాక్సేషన్, ఇది ఒక సెట్ అంటాము. సో ఇలా మార్నింగ్ ఒక 15 టైమ్స్, ఈవినింగ్ 15, మధ్యాహ్నం 15, రోజుకి 2-3 టైమ్స్ చేసుకోవచ్చు అండి, ఒక 15 సెట్ ఆఫ్ కంట్రాక్షన్స్ అలా. సో ఇది మనం చెప్పినప్పుడు పేషెంట్స్కి చాలా సింపుల్గా ఉంటుంది, వాళ్ళకి అర్థమైనట్టు ఉంటుంది. కానీ ఇది చాలా ఏంటంటే కొంచెం తెలుసుకోవటం కష్టము ఏంటనేది, అది ట్రిక్. సో వాళ్ళు పొట్ట కండరాలని వాడకుండా ఓన్లీ కింద యూరిన్ పాసేజ్ మజిల్స్ని ఒక్కటే టైట్ చేసుకోవాలి. సో ఇది కనుక మనం వాళ్ళకి ఒక ఫ్యూ సెషన్స్ మధ్యలో ఆ పెరినియోమీటర్ ఫ్యూ సెషన్స్ కనుక మనం బయోఫీడ్బ్యాక్ అంటాం దాని మీద ఇస్తే, సో నిజంగా వాళ్ళకి ఆ వెజైనా లోపల మనం ఒక చిన్న ఎలక్ట్రోడ్ పెడతాం, సో చిన్న వైర్ లాంటిది. సో ఆ వైర్ పెట్టినప్పుడు ఆ పేషెంట్ ఎంత బాగా కంట్రాక్ట్ చేస్తున్నారు, పొట్ట కండరాలను వాడుతున్నారా. పొట్ట కండరాలు వాడితే మళ్ళీ ఈ ఎక్సర్సైజ్కి ఎఫెక్ట్ ఉండదండి, రివర్స్ ఎఫెక్ట్ పడుతుంది. సో మనం అంతా కంట్రాక్షన్ ఎలా ఉంది, వాళ్ళకి అర్థమైందా, ప్రాపర్ మజిల్ ఎలా కంట్రాక్ట్ చేసుకోవాలని తెలియటం కోసం బయోఫీడ్బ్యాక్ అంటాం, అది కూడా చేస్తాము హాస్పిటల్తో. సో అది చేసినప్పుడు అప్పుడప్పుడు ఒక 2-3 సిట్టింగ్స్ అట్లీస్ట్ మేము వాళ్ళకి హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు రెగ్యులర్గా అది ఇంట్లో చేసుకుంటారు. సో దీనికి ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి ట్రీట్మెంట్ అంటే యూజువల్గా మెయిన్లీ మెడికల్ ట్రీట్మెంట్ అండి, విత్ ట్యాబ్లెట్స్. సో విత్ ట్యాబ్లెట్స్ అనేది మనకి యాంటీమస్కారినిక్స్, యాంటీకొలినర్జిక్స్ అంటాం. ఇవేం చేస్తాయి, ఎక్కువగా ముడుచుకునే మూత్రకోశ కండరాలని సో కొంచెం రిలాక్స్ చేస్తాయి. సో ఇవి రిలాక్స్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళకుండా, అరగంటకి గంటకి అలా యూరిన్కి వెళ్ళకుండా ఒక 2-3 అవర్స్ అన్న ఆపుకునేటట్టు నార్మల్ పీపుల్ లాగా ఉంటుంది. సో అది మేము డోస్ టైట్రేషన్ పేషెంట్ బట్టి ఒక్కొక్కళ్ళకి ఎంత సివియర్గా ఉంది ప్రాబ్లం దాన్ని బట్టి మెడికేషన్. సో యాంటీమస్కారినిక్స్ కాకుండా ఇంకొకటి ఏంటంటే బీటా అగోనిస్ట్, ఇది మనకి ఆల్మోస్ట్ 10 years నుంచి అవైలబుల్గా ఉంది. సో యాంటీమస్కారినిక్స్ కన్నా ఇంకా బెటర్ ఇది. సో ఏంటంటే మనకి యూజువల్గా ఈ యూరిన్ కంట్రోల్ అవ్వటానికి పెట్టిన మెడికేషన్కి ఒక్కొక్కసారి మోషన్ పేగు కంట్రాక్షన్ కూడా తగ్గుతుంది. సో దానివల్ల మోషన్ ప్రాబ్లం, మోషన్ టైట్గా అవ్వటం ఉంటుంది. సో ఇటువంటి ఇబ్బందులు కూడా మనం ఈ మీరాబెగ్రాన్, ఈ బీటా అగోనిస్ట్ అనే దాంట్లో చాలా తక్కువగా చూస్తాము. పేషెంట్ సివియారిటీ బట్టి మెడికేషన్ పెడతా ఉంటాం. సివియర్గా ఉంటే 2 కాంబినేషన్ కలిపి కూడా మెడిసిన్స్ పెడతాము. ఇంకొకటి విత్ మెడికేషన్ కంట్రోల్ అవ్వని పేషెంట్స్కి ఏం చేస్తాము, సో విత్ మెడికేషన్ కంట్రోల్ అవ్వని వాళ్ళకి మనం బ్లాడర్ లోపలికి ఇంజెక్షన్స్ ఇస్తాం, మూత్రకోశంలో ఇంజెక్షన్స్, బొటాక్స్ అంటాం, బొట్లినం టాక్సిన్. సో ఎక్కువగా కంట్రాక్ట్ అయ్యే మజిల్ని మనం ప్యారలైజ్ చేస్తాం ఆల్మోస్ట్ ఎక్కువ కంట్రాక్షన్స్ లేకుండా. సో దీని ఎఫెక్ట్ మనకి కొంతమందికి 6 నెలలు, కొంతమంది 9 నెలలు, కొంతమంది సంవత్సరం అలా ఉంటుంది ఆ బ్లాడర్లోకి ఇచ్చిన ఇంజెక్షన్స్ వల్ల. ఇంకొకటి ముఖ్యంగా మనం పేషెంట్కి చెప్పాల్సింది బ్లాడర్ ట్రైనింగ్ అంటాం. మజిల్ ట్రైనింగ్తో పాటు బ్లాడర్ ట్రైనింగ్ అంటే యూరిన్కి ఇప్పుడు అరగంటకు ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏం చేస్తాం, ఒక 5 minutes ఆపుకోండి, 2 minutes ఆపుకోండి అని స్లోగా వాళ్ళు యూరిన్ వచ్చినా అర్జెన్సీ ఉన్నా ఆపుకోవడానికి ట్రై చేయాలి. ఇలా ఏమవుతుందంటే ఓవర్ టైమ్ క్రమంగా వాళ్ళు స్లోగా యూరిన్కి మధ్యలో ఎపిసోడ్కి గ్యాప్ అనేది పెంచుకుంటారు. సో ఆ ఫ్రీక్వెన్సీ, ఓవరాల్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అనేది తగ్గించుకోవచ్చు. అరగంటకి వెళ్ళే వాళ్ళు స్లోగా 30 minutes, 35-40 minutes, స్లోగా అలా అరగంట నుంచి గంటకి. సో మనమే ట్రైన్ చేసుకోవాలి మన బ్లాడర్ని, ఎక్కడ వచ్చేస్తాయో అని చెప్పి ముందే మనం పరిగెత్తే కన్నా సో ఇంత ఎక్కువగా వెళ్ళేవాళ్ళు మనం బ్లాడర్ని ట్రైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ మేజర్గా చూసేది ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. ఇది కనుక ఉంటే పేషెంట్స్కి
వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి. ఏమవుతుంది, ఓవర్ఫ్లో మనకి ఆ పేరులో ఉన్నట్టే. ఇప్పుడు సపోజ్ ఒక మగ్లో వాటర్ ఫిల్ చేసాం, మనం మగ్లో వాటర్ ఫిల్ చేసి దాని కెపాసిటీ నిండిపోతే ఏమవుతుంది, కారిపోతుంది కిందకి. సో ఇలాగున్నప్పుడు సో మూత్రకోశం కెపాసిటీ అంతా ఫిల్ అయిపోయినప్పుడు యూరిన్ పాసేజ్ బయటికి ఏమన్నా బ్లాక్ ఉండి పాసేజ్ ఫ్రీగా లేదు అనుకున్నప్పుడు సో మనం యూరిన్ వస్తున్నాయి అని తెలియకుండానే దానంతా అది కంటిన్యూస్గా లీక్ అయిపోతుంది, ఓవర్ఫ్లో. ఈ బ్లాడర్ అనేది ఇటువంటి పేషెంట్స్లో బ్లాడర్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది. మామూలుగా 400-500 ml కెపాసిటీకి ఫుల్ అయినప్పుడు మనం యూరిన్ పాస్ చేస్తాం. ఇటువంటి వాళ్ళలో ఒక్కొక్కసారి 900 లీటర్ 1 లీటర్కి స్ట్రెచ్ అయినా పేషెంట్కి సెన్సేషన్ ఉండదు. ఎందుకు, ఆ నరాలు ఇబ్బంది, ఏమన్నా నర్వ్ డిస్టర్బెన్సెస్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఇటువంటి వాళ్ళలో సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది. సెన్సేషన్ తగ్గిపోయినప్పుడు బాగా స్ట్రెచ్ అయినప్పుడు ఏంటంటే దానివల్ల మనకి రిఫ్లక్స్ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఎక్కువ యూరిన్ స్ట్రెచ్ అయినప్పుడు కిడ్నీకి బ్యాక్ ప్రెషర్ పడి సో కిడ్నీ ప్రాబ్లమ్స్ అవన్నీ పెరుగుతాయి. ఎందుకు చూస్తూ ఉంటాం ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటే దీనికి కారణం ఆ బయటకు వచ్చే యూరిన్ పాసేజ్ ఏమన్నా నేరో అవటం, స్ట్రిక్చర్ అంటాం, యూరెథ్రల్ స్ట్రిక్చర్. సో ఇటువంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకుంటాం. ఫస్ట్ యూరోఫ్లోమెట్రీ చేస్తాం, ఎంత స్పీడ్తో వెళ్తున్నారు, ఏంటి, ఎంత యూరిన్ వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, ఎంత యూరిన్ స్టోర్ చేసుకుని వెళ్ళగలుగుతున్నారు. సో యూరెథ్రల్ స్ట్రిక్చర్ అనేది మనం సస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఎండోస్కోపీ, ఆ కెమెరా ద్వారా యూరిన్ పాసేజ్లోకి పెట్టి చూస్తాం ఏమన్నా నేరో అయిందా. నేరో అయితే కనుక దాన్ని మనం డైలేట్ చేసుకుంటాం, స్ట్రిక్చర్. సో డైలేట్ చేసుకుంటాం. ఇంకొకటి ఓవర్ఫ్లో అనేది అనుకున్నట్టు మజిల్ వీక్నెస్ అండి. సో ఆ మజిల్ వీక్నెస్ వల్ల కూడా వాళ్ళు కండరాలు ముడుచుకొని యూరిన్ పాస్ చేయలేరు. మజిల్ వీక్నెస్ ఏజ్ పెరిగే కొద్దీ నరాలు, నర్వ్ డీజనరేషన్ అంటాం, సో నరాల బలహీనత అవన్నీ వచ్చేటప్పుడు సో యూరిన్ పాసేజ్ అనేది కష్టం. ఇంకా డిమెన్షియా లేదా స్ట్రోక్ లేదా బ్రెయిన్ హిమరేజ్ అంటాం, ఇవన్నీ ఫిట్స్, ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఆ నర్వ్ డిస్టర్బెన్సెస్ అనేది లేదా వెన్నుపూసకి ఏమన్నా స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అయినా, యాక్సిడెంట్స్ అయినా, ఇటువంటి వాళ్ళల్లో కూడా అది ఆ యూరిన్, ఆ సిగ్నల్స్ యూరిన్కి, బ్లాడర్కి, బ్రెయిన్కి మధ్యలో సిగ్నల్స్, సో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దీనివల్ల వాళ్ళు యూరిన్ కంట్రోల్ చేసుకోలేరు, లేదా కొంతమందికి ఎక్కువ మిగిలిపోయి యూరిన్ పాస్ చేయలేరు, ఇలా ఉంటుంది. సో లేడీస్ ఎప్పుడైనా యూరిన్ లీక్ ఉంది, లేకపోతే యూరిన్ వెళ్ళలేకపోతున్నా ఎక్కువ వెళ్ళినా ఏమి కంగారు పడకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చి మీకు ఏమీ భయం అవసరం లేదు, వచ్చి ప్రాబ్లం ఏంటో చెప్పుకొని దానికి కరెక్ట్ సొల్యూషన్ తీసుకుంటే చాలా వరకు నయం అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా వెరీ డిఫికల్ట్ టాపిక్ని చక్కగా అందరికీ అర్థమయ్యేది చెప్పారు. అలాగే మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది చూశారు, వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేసి వాళ్ళు మెసేజ్ పెట్టారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. క్వశ్చన్లు మాత్రం ఎవరు అడగలేదు. అది మామూలుగా ఏంటంటే లెక్చర్ అయిపోగానే ఫేస్బుక్లో కొన్ని పోస్ట్ చేస్తారు క్వశ్చన్స్, ఇవాళ ఎవరు లేదు. ఈ కొన్నోళ్ళు ఎవరికైనా ఇప్పుడు డాక్టర్ మాట్లాడి ఈ స్ట్రేల్లో అదుపు లేని మూత్రం అనే సబ్జెక్ట్ ఏమైనా డౌట్ ఉంటే అడగాల్సిన అనుకుంటున్నాను. ఎవరికైనా అనుమానం ఉందా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మన గత 10 మాసాలుగా అసలు ఆడియన్స్ లేకుండానే లైవ్ మనం దీంట్లో పెడతాం, ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాము. కానీ ఇప్పుడు జనరల్ గారి గత వారం నుంచి ఇక అందరూ కూడా ఆడియన్స్ ఇండేట్ చేస్తున్నాం. అంచేత ఎవరన్నా డౌట్స్ ఉంటే అడిగాను, ఎవరికి లేదా అయితే డాక్టర్ మారు గారు అనౌన్స్మెంట్ చేస్తారు. డాక్టర్ హరిత గారు చాలా చక్కగా చెప్పారు. ఇది నిజంగా చాలా కష్టమైన టాపిక్కే, కానీ ఆడవాళ్ళకి చాలా కష్టమైంది ఇది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ నలుగురిలో కూర్చోగలనా, చెయ్యాలన్నా, కొద్దిమందికి అయ్యో యూరిన్ పడిపోతుందండి ఎలాగండి అని అంటూ ఉంటారు. అంచేత అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి డాక్టర్స్ ఉన్నారు, మనకి దాన్ని ట్రీట్ చేసేవాళ్ళు ఉన్నారు అన్న విషయం తెలియాలి. చాలామందికి అసలు ఆ విషయం తెలియదు, ఆ రకంగా ట్రీట్ చేస్తామని. ఏదోనండి ఏం చేస్తామండి, అందుకే ఎక్కడికి వెళ్ళడం మానేసామండి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఫంక్షన్స్ పిలిస్తే మేము ఫంక్షన్స్కి వెళ్ళటం లేదండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత ఈ టాపిక్ గురించి మీరందరూ విన్నారు. ఎవరికైనా ఇటువంటిది ఉంటే తప్పనిసరిగా దానికి ట్రీట్మెంట్ ఉంది, చేయించుకోండి అని చెప్పవచ్చు మీరందరూ. అంచేత అది చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ వచ్చే వారం డాక్టర్ కె దుర్గా నాగరాజు గారు, ఆయన పిడియాటిక్ ఆర్థో సర్జన్, అంటే ఆర్థోపెడిక్ సర్జన్.
మనకి ఆర్థోపెడిక్స్ తెలుసు ఎముకల గురించి, పెద్దవాళ్ళ ఎముకల గురించి చేయడమే కాదు, పిల్లల్లో కూడా ఎముకలకి సంబంధించిన వాటికి సర్జరీ చేస్తారు. అంచేత ఆయన కంజెంటల్ డిఫార్మిటీస్ బై బర్త్, పుట్టినప్పుడే కొన్ని అంగవైకల్యాలు ఉంటాయి, కాళ్ళు చేతులు వంగిపోయి ఏదైనా నడుంలోనూ అంగవైకల్యం ఉంటే దానికి ఏ రకంగా ట్రీట్ చేస్తారు సర్జరీ చేసి, వాళ్ళని మళ్ళీ మామూలుగా ఎలా చేస్తారు అన్న దాని గురించి డాక్టర్ గారు మాట్లాడతారు. మళ్ళీ వచ్చే వారం మనందరం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగిస్తుంది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.